తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా చిరునవ్వుతో భరిస్తారు. అదే కష్టం తమ చిన్నారులకు వస్తే మాత్రం తల్లడిల్లిపోతారు. ఆ సమస్య నుంచి బిడ్డలు బయటపడే వరకు విలవిల్లాడతారు. ఇదే రీతిలో ప్రాణానికి ప్రాణమైన తమ కన్నబిడ్డను కాపాడుకునేందుకు అనుక్షణం తప్పిస్తున్నారు ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన జంజనం గోపీకృష్ణ సుజాత దంపతులు. ముగ్గురు చిన్నారులతో కళకళలాడుతున్న వారి కుటుంబం పెద్ద పాపకు క్యాన్సర్ మహమ్మారి సోకి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. 7 ఏళ్ల హర్షిని గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అరుదైన క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తూ దాతల సహకారం కోసం ఎదురుచూస్తోంది. అక్యూట్ మైలోయిడ్ లుకేమియా అనేది అరుదైన క్యాన్సర్ వ్యాధి. లక్షల మందిలో ఒకరికొచ్చే ఈ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోంది 7 ఏళ్ల జంజనం హర్షిని. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన జంజనం గోపీకృష్ణ సుజాత దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద పాప హర్షిని జన్యుపరమైన సమస్యతో అరుదుగా వచ్చే రక్త క్యాన్సర్ బారిన పడింది. తమ కుమార్తెను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు శక్తికి మించి ప్రయత్నిస్తున్నారు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నారు. డిగ్రీ వరకు చదువుకున్న గోపీకృష్ణ ఓ క్వారీలో గుమస్తాగా నెలకు 15,000 రూపాయలకు పనిచేస్తున్నారు. తనకొచ్చే కొద్దిపాటి జీతంతోనే కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్నారు. ముగ్గురు ఆడపిల్లలైన అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వస్తున్నారు గోపీకృష్ణ దంపతులు. 3 నెలల క్రితం హర్షిని తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంటే గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకురాగా బోన్ మ్యారో సహా అనేక వైద్య పరీక్షలు చేసి అక్యూట్ మైలోయిడ్ లుకేమియా వ్యాధిగా నిర్ధారించారన్నారు. వైద్యానికి లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతో చేతిలో చిల్లి గవ్వలేని తాము సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ కు తమ పాప ఆరోగ్య పరిస్థితి వివరిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యానికి 6 లక్షలు మంజూరు చేయించారని వివరించారు. మా పాప పేరు హర్షిని సార్. తనకి 7 సంవత్సరాలు అక్యూట్ మైలాయిడ్ లుకేమియా అని డయాగ్నోస్ అయింది. దాని నిమిత్తం మేమేం చేసామంటే ఇక్కడ డాక్టర్ గారు 18 లక్షల దాకా ఖర్చు అవుతుందని దానికి సంబంధించి లెటర్ ఇచ్చారు. మేము మా ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తే మాకు 6 లక్షల దాకా శాంక్షన్ చేశారు. కానీ ఇప్పుడు మాకు దాదాపు 12 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు సార్. కాబట్టి దయవుంచి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మన లోకేష్ గారు నా మాటలు విని స్పందించి మాకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. పాప వైద్యం కోసం కొంతకాలంగా ఆసుపత్రుల చుట్టూ తిరగడంతో క్వారీ గుమస్తా ఉద్యోగం కూడా పోయిందని గోపీకృష్ణ వాపోయారు. పెద్ద పాప క్యాన్సర్ సమస్యతో పాటు చివరి కుమార్తె గౌతమి మానసిక దివ్యాంగురాలు కావడం తమ కష్టాలు రెట్టింపయ్యాయని గోపీకృష్ణ భార్య సుజాత ఆవేదన చెందుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబమని, ముగ్గురు ఆడపిల్లల్లో 2 అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటే తట్టుకోలేకపోతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. మాకు 3 ఆడపిల్లలు. పెద్ద పాపకి డౌన్ సిండ్రోమ్ అనే జెనెటిక్ ప్రాబ్లంతో పాప పుట్టింది. రెండో పాప నార్మల్గానే ఉన్నది. మూడో పాపకు మళ్ళీ మానసిక వైకల్యంతో ఫిట్స్తో దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతుంది. ఇది ఇలా ఉండగా పెద్ద పాపకి మళ్ళీ బ్లడ్ క్యాన్సర్ అని మాకు ఇటీవలే తెలిసింది. పాపకి వైద్యం కోసం మేము గుంటూరు వచ్చి ఉన్నామండి. పాపకి బాగా ఖర్చుతో కూడుకుంది వైద్యము. కాబట్టి మేము ఉద్యోగం చేయడానికి కానీ మాకు వీలు లేని పరిస్థితుల్లో ఉన్నాము. మేము చదువుకున్నాము కానీ మాకు బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకొని పిల్లల్ని చూసుకునే ఇది లేదు. ఎవరు చూసుకునే వాళ్ళు కూడా లేరు మాకు. ప్రభుత్వం స్పందించి తమ పాప ప్రాణాల్ని కాపాడాలని హర్షిని తల్లిదండ్రులు గోపీకృష్ణ, సుజాత వేడుకుంటున్నారు.